గ్రీటింగ్స్ అనే ఆఫ్ దిస్ లాడ్ ఆఫ్ సేవర్ క్రీస్తు నామమున శుభవందనములు. మరి చూసుకున్నట్టయితే క్రైస్తవ ఆత్మీయ జీవితంలో ఇది ఓపిక గల ఉండాలి. ఆధ్యాత్మికంగా మనం ఫలించాలంటే, మనం అనుకున్నది కావాలంటే ఎంత ఓపిక ఉంటే అంత మంచిది. నోవాహు చూడండి, 120 సంవత్సరాలు ఓపికతో ఓడ నిర్మించుకున్నాడు. మోషే ఇశ్రాయేల్ జనాంగాన్ని కానాను నుంచి ఐగుప్తు నుంచి కానానుకు నడిపించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు పట్టింది. యాక్చువల్గా అది 11 రోజుల ప్రయాణమే. యోసేపు పోతీఫర్ అనే వ్యక్తికి అమ్మబడతాడు కదా, అమ్మబడ్డప్పుడు ఏం చేస్తాడు? 11 రోజుల ప్రయాణం. మళ్ళీ యాకోబు కుమారులు 75 మంది అవుతారు. వాళ్ళు కరువు వచ్చినప్పుడు ఎన్ని రోజులు నడుస్తారు? కానాను నుంచి ఐగుప్తు నడడానికి కాలినడక 11 రోజుల ప్రయాణమే. కానీ ఇశ్రాయేల్ జనాంగాన్ని మోషే నడిపించినప్పుడు ఎర్రసముద్రం 2 పాయలు చేస్తాడు. ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళ్తారు. ఐగుప్తులో వాళ్ళు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు అన్నీ చూస్తారు. ఎర్రసముద్రం దగ్గర వాళ్ళు దేవుడిచ్చిన పరలోక మన్నాను, కొత్తిమీర గింజ లాంటిది వర్షం పడ్డట్టు ఉదయకాలం పడుతుంది పరలోకం నుంచి. మోషే ప్రార్థించినప్పుడు, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించినాం పాటలు పాడుకుంటాం కదా మనం. అలాంటి మన్నాను భుజిస్తూ వాళ్ళు వెళ్తే 11 రోజులు వెళ్ళేటోళ్ళు. కానీ మాకు ఇక్కడ చికెన్ లేదు, మటన్ లేదు, కాకరకాయలు లేవు, వంకాయలు లేవు, టమాటాలు లేవు అని మోషే మీద సనుక్కుంటే, దేవుని మీద సనుక్కుంటే దేవుడు ఏం చేశాడు? ఆ హేరేబు కొండ చుట్టూ దింపాడు. ప్రస్తుతం ఉన్న సౌదీ దేశం, దుబాయ్, ఆ ప్రాంతాలు, దాని చుట్టూ తింపి 40 సంవత్సరాలు తీసుకుపోయి కానానుకు తీసుకెళ్తాడు. కాబట్టి సనుగుట వద్దు. యోబు యూసిరా ఎంతో జాలి కరుణ కలవాడు. కాబట్టి మీకు ఏం చేస్తారంటే ఓపికతో, కరుణతో, జాలితో కలిగి ముందుకెళ్ళండి. ఎందుకంటే చాలామంది పడిపోయేది ఇక్కడ సనుక్కునుట ద్వారా, ఓపిక లేక పడిపోతారు. సో ఈ క్రైస్తవాత్మ జీవితంలో ఇది ఒక ఇరుకు మార్గం. నీతిమంతుడు 7 సార్లు పడ్డదని తిరిగి లేస్తాడట. కాబట్టి మీకు ఇప్పుడు ఎలాంటి శ్రమలు, అగ్ని లాంటి శ్రమలు ఉన్నా శద్రక్, అబేద్నెగో, మోషేకు తోడుగా ఉన్నట్లు మీకు తోడుగా ఉంటాడు. నెబుకద్నెజర్ ఏం చేసిండు? ఈ విగ్రహానికి ఎవరు మొక్కుతారో మొక్కటి, లేకుంటే అగ్నిగుణం అంటే అగ్నిగుణం అయినా పర్లేదని శద్రక్, అబేద్నెగో, మోషేకును అగ్నిగుణం లేస్తారు. వాళ్ళ తల వెంట్రుకలు, ఒక వెంట్రుక కూడా కాలలే, చేతులు, కాళ్ళు అన్నీ సురక్షితంగా ఉన్నాయి. దేవుడు తోడుగా ఉన్నాడు. మరి దానియేలును సింహం గుహలో వేస్తే ఏమైంది? సింహాల నోటిని మోపించేసాడు. అతను ఏం చేసాడు? యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేశాడు. కాబట్టి మీకు ఇప్పుడు శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు ఉన్నాయా? అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, మీ ఉద్యోగంలో ప్రమోషన్ లేదా, మీకు వ్యాపారం ఉంటే వ్యాపారం సరిగా నడవడం లేదా, పక్క వ్యాపారికి కస్టమర్లు బాగా వస్తారు, మీకు కొద్దిమంది వస్తున్నారు. కారణం దేవుని స్తుతించాలి, ఉపవాసము, పరిశుద్ధ గ్రంథం చదవాలి, బీదలకు దాన ధర్మాలు ఇవి చేశారనుకోండి, ఖచ్చితంగా మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఫలిస్తుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా నిరుత్సాహపడకండి. ఉత్సాహంతో పాజిటివ్గా మాట్లాడండి. మీ కనబడ్డ వ్యక్తి కల్లా మీకు ఏ సమస్య ఉన్నా ఆ సమస్య తీరిపోయిందన్నట్లు మాట్లాడండి. యేసయ్య ఏమన్నాడు? మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని పొందలేదో పొంది ఉన్నామని నమ్ముడి. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ లిటిల్ ఫెయిత్ మస్టర్డ్ సీడ్ యూ కెన్ మూవ్ మౌంటైన్. అంటే నీకు చిన్న ఆవు అంత విశ్వాసం ఉంటే, చిన్న విశ్వాసం ఉంటే నువ్వు కొండలు కదపచ్చు. సో పాజిటివ్గా మాట్లాడండి, పాజిటివ్గా చూడండి, పాజిటివ్గా ఉండండి, నెగిటివ్ ఆలోచించకండి. మరి యోహాను సువార్త 15వ యేసయ్య ఏం చెప్పిండు? ఐఎమ్ ద వైన్, యు ఆర్ ద బ్రాంచెస్. నేను నిజమైన ద్రాక్షవల్లి నేను. కాబట్టి నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు. ఖాళీ సమయం ఇవ్వకండి. ఏదో ఒకటి ప్రార్థన, పరిశుద్ధ గ్రంథం చదువుడు, పాటలు పాడు, ఏదైనా ఒకటి భాషలు మాట్లాడు, ఏదో ఒకటి చేయండి. ఖాళీ ఉన్నారనుకోండి, ఏమైతే ఒక కర్షకుడు, రైతు ఆ భూమిని పంట పండిస్తేనే బాగుంటుంది. ఖాళీ ఉందనుకో ఏమవుతుంది?
కలుపు మొక్కలు, ముళ్ళపోలు, గచ్చపోలు మొలుస్తాయి. అదేవిధంగా మీరు ఖాళీగా ఉంటే మీ ఆలోచనలు నెగిటివ్ అయ్యేది సాతానుడు దుష్టుడు అది మోసగిస్తాడు. కాబట్టి మీరు మోసపోకండి, ప్రార్థన చేయండి, ముందుకెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. నా కుటుంబ క్షేమం కోసం ప్రార్థన చేయండి. నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. ఫలించండి, ముందుకెళ్ళండి. ప్రైజ్ ది లార్డ్.